రాజకీయ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ప్రజల అభిమానాన్ని పొంది అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మహిళగా తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నటువంటి బడంగ్పేట్ మేయర్గా పారిజాత నరసింహారెడ్డి తన సక్సెస్ఫుల్ కెరీర్ని ఎలా సక్సెస్గా రన్ అవుతున్నారో ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీకు 144 టీవీ ఛానల్ తరపు నుంచి హ్యాపీ శివరాత్రి అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే మా. ఓకే, థ్యాంక్ యూ. విష్ ద సేమ్. థ్యాంక్ యూ మా. మీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలతో పాటు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాజ్ ఎ విమెన్గా విమెన్స్ డే రోజు మీరేం చెప్పదలుచుకున్నారు మా ప్రేక్షకులకి? ఒక ఉమెన్గా సక్సెస్ అవ్వడము అనేది అందరికీ కుదరకపోవచ్చు, కానీ కొంతమంది మాత్రం ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది సొసైటీలో ఇప్పుడు చాలా ఎక్కువ మూవ్ అవుతుంది, చూస్తూ ఉన్నాము. ఉమెన్ ఓన్లీ ఇంటికే పరిమితం కాదు. ఉమెన్ అంటే సొసైటీలో తను కూడా ఏదైనా సాధించగలదు అనే కాన్ఫిడెంట్తో ఏ వర్క్ టేకప్ చేసినా ఆ వర్క్ సక్సెస్ అయ్యే వరకు నిద్రపోదు. అంటే నిజంగానే మగవాళ్ళు చేస్తున్న పనితో సమానంగా ఆడవాళ్ళు కూడా పనులు చేస్తున్నారు ఈక్వల్గా. ఒకప్పుడు అలా ఉండేది కాదు కదా. మహిళ అంటే ఓన్లీ వంటింటికే పరిమితము, ఇంట్లోనే చూసుకోవాలి, ఫ్యామిలీకి సపోర్ట్, ఓన్లీ ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలి అట్లా అని ఉండేది. ఇప్పుడున్న రంగంలో మహిళలది పై చేయి ఉంది. అన్ని రంగాలలో, సాంకేతిక రంగంలో, ప్రతి ఒక్క రంగంలో, రాజకీయంలో మహిళల పాత్ర చాలా విలువైనది. చాలా బాగా కూడా చేస్తున్నారు మహిళలు. వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏ పార్ట్ ఆఫ్ దిస్ మ్యామ్, మీ పొలిటికల్ కెరీర్ చూసుకుంటే అసలు ఎట్లా స్టార్ట్ అయింది మీ పొలిటికల్ కెరీర్? పొలిటికల్ కెరీర్ అంటే అదే ఉమెన్ రిజర్వేషనే. అదే ఇందాకనే చెప్పిన కదా. అందరూ అంటే చాలామంది, నేనున్నప్పుడు కూడా వార్డు మెంబర్స్ చాలామంది ఉన్నారు, ఎంపీటీసీస్ ఉన్నారు. అంటే అందరు ఇంకా ఒకసారి 2 సార్లు చేసి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. మేము కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్నాం. అంటే మీ ఫ్యామిలీ పరంగా మీకు అట్లా ఇంట్రెస్ట్ వచ్చి పొలిటికల్లో రావాలి అని ఈ రంగంలోకి వచ్చారా, లేకపోతే ఇంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు? ఓకే. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ ఈ విలేజ్కి బాలాపూర్ గ్రామంలో ఒక సర్పంచ్గా అవకాశం వచ్చింది. మహిళా రిజర్వేషన్ ఫస్ట్ అదే వచ్చింది, లాస్ట్ అదే అయిపోయింది. అంటే ఆ సిచ్యువేషన్లో ఒక థాట్ వచ్చింది మా హస్బెండ్కి, ఎట్లా ఉంటుంది ఒకసారి చేస్తే. సర్పంచ్ అంటే చాలా పవర్ఫుల్ ఉండేది. ఓకే. డ్యూటీస్ అట్లా ఒకసారి చేద్దాము, ఎట్లా ఉంటుంది మహిళలు బయటికి వెళ్తే అనేది మా సార్కి వచ్చిన థాట్కి, రిజర్వేషన్ ఉంది కదా జస్ట్ ట్రై చేసి చూద్దామని అనుకున్నాము. ఇంకా మా ఫాదర్ ఎంకరేజ్మెంట్ ఎక్కువ. ఆయనకి రాజకీయం అంటే చాలా ఇష్టం. ఉండాలి ఒక పొలిటికల్ లీడర్, పొలిటికల్గా కానీ అఫీషియల్గా కానీ ఒకరు ఉండాలి అనేది మా నాన్న డ్రీము. దాంతోపాటు మా సారు ఇంకా ఖచ్చితంగా ఈసారి ట్రై చేసి చూద్దామని చేసినాము. చేసిన తర్వాత సక్సెస్ అయినాము. దాంట్లో ఇంకా చాలా నేర్చుకున్నా. రాజకీయంగా బయటకు వచ్చిన తర్వాత ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో వాళ్ళకి మాత్రమే పరిమితం అవుతాము అనుకున్న స్టేజ్ నుంచి ఒక 100 మంది 1000 మందికి రెస్పాన్సిబిలిటీ పర్సన్ని కదా అని ఎట్లా ఉండాలి అనేది అలవాటు చేసుకుని దాన్ని, అంటే వాళ్ళతో మాట్లాడడము, మన నడవడిక కానివ్వండి, మనం చేసే పనులు కానివ్వండి, వాళ్ళ మనసులో మనం అట్లా స్టిక్ ఆన్ అయిపోయినాం. ఇంకా సరే గుడ్, వీళ్ళు అంటే రాజకీయంలో కూడా వీళ్ళ ఫ్యామిలీ నుంచి వీళ్ళు ఒకరు వచ్చారు, సక్సెస్ అవుతున్నారు అనేది ఒక థాట్ వచ్చింది అందరికీ. అప్పుడు అనిపించింది సరే మనం కూడా చేయగలుగుతాం కానీ కాన్ఫిడెంట్. అంటే ఫోకస్ అవ్వాలి, ఫస్ట్ ఫోకస్ అయితేనే మనకంటూ ప్రయారిటీ. అది ఫ్యామిలీ సపోర్ట్ తోటే. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చేయలేము. మీ హస్బెండ్ సపోర్ట్తో మీరు పొలిటికల్ కెరీర్ స్టార్ట్అప్ చేశారు. సో స్టార్ట్ అయినాక మీకు ఒక ఇన్స్పిరేషనల్ లీడర్ ఎవరన్నా అనిపించారా? ఇన్స్పిరేషన్ లీడర్ అంటే రాజకీయంగానే కాదు, నాలెడ్జ్ పరంగా కానివ్వండి, నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ అబ్దుల్ కలాం చాలా ఇన్స్పిరేషన్. అంటే వాళ్ళ స్టోరీస్ చదివినప్పుడు, వాళ్ళ గురించి విన్నప్పుడు అనిపిస్తుంది అసలు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వెళ్ళిరు వాళ్ళు అంటే ఎంత కష్టపడి ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తేనే అంత. ఇందిరాగాంధీ కానివ్వండి, మీరు ఇంతకు ముందు అన్నారు, వీళ్ళపైన లెక్కబెట్టే లేడీస్ని కూడా
మనం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేని టైంలో కూడా వాళ్ళు గెట్ ఆన్ అయినరు అంటే హార్డ్ వర్కే. ఆ హార్డ్ వర్క్ చేయండి మాత్రం మనం సక్సెస్ కాలేము. ఒకరోజు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని అంటే మనం దానికి కమిట్మెంట్ అయినప్పుడు అంతే లెవెల్లో హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతాము. అట్లాంటిది వీళ్ళని అంబేద్కర్ కానివ్వండి, పూలే, సావిత్రిబాయి పూలే కూడా చాలా కష్టపడి మహిళలకి చదువు అంటే చెప్పడం ఆమెతోటే స్టార్ట్ అయింది. ఇందిరాగాంధీ గారి ఇన్స్పిరేషన్, అసలు పొలిటికల్గా ఒక దేశాన్ని పరిపాలించడము ఒక మహిళ అనేది ఆమె నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి వాళ్ళందరినీ చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. వారితో పాటు ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు. వీళ్ళందరూ ఒక ఎత్తు, కానీ మనకు కనిపించే కొంతమంది మాత్రం మనం అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు మైండ్ అట్లా అనిపిస్తుంది, ఇంత సక్సెస్ అయినారు కదా. ఏమీ లేని టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో, ఇప్పుడంటే ఎంతో టెక్నాలజీ వచ్చింది, ఎవరిని వాళ్ళు ఫోకస్ చేసుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ ఒకప్పుడు దేశం మొత్తం ఒక మనిషి గురించి తెలిసింది అని అంటే వాళ్ళు చేసే పనులు దాన్ని బట్టి అని నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ, వి అగ్రీ విత్ యూ దిస్ వర్డ్స్ యాక్చువల్లీ. అండ్ లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి కదా మొన్న డిసెంబర్లో, అప్పుడు అందరూ కూడా చాలామంది కూడా మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు అని చెప్పేసి చాలా, అంటే మీరెంత నమ్మినో లేదు కానీ ప్రజలు అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఎందుకని అది మిస్ అయింది, మీకు ఇవ్వలేదు? పొలిటికల్గా చాలా కారణాలు ఉంటాయి. కర్ణుడు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు నాకు టికెట్ రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, మేబీ లక్. నేను ఎప్పుడు అనుకుంటా అంటే మనం అనుకున్నది ఎప్పుడు కావాలని అవ్వకపోయినా ఒక టైం వచ్చినప్పుడు అది అవుతుంది అని మాత్రం గట్టిగా నమ్ముతాను నేను. లాస్ట్ టైం వరకు కూడా మననేమే ఉంది, మనకే వస్తుంది అని చెప్పేసి 100% నమ్మినాము. ఇంకా బై మిస్టేక్ హైకమాండ్ డిసిషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఏదైనా కారణం కావచ్చు, మిస్ అయింది. ఆ మూమెంట్లో ఒక రూమర్ ఆర్ ఫ్యాక్ట్ ఐ డోంట్ నో మ్యామ్, సో అది మీరు చెప్పాలి. రేవంత్ రెడ్డికి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మీరు అమౌంట్ తీసుకున్నారు, రేవంత్ రెడ్డి మీ దగ్గర నుంచి అని చెప్పి ఒక ఆరోపణ అయితే వచ్చింది చాలా. సో అందులో వాంటెడ్లీ చేసి ఇప్పుడు మీరే ఒకటి విన్నారు కదా వర్డ్, ఎవరు తను అన్నారు చూడండి, బయట ఎక్కువ మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చి మన దాంట్లో కట్టేసినాము అన్నట్టు. అంటే మన దాంట్లో మనకే వచ్చి పార్టీలో డిస్టర్బ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ పార్టీ చేంజ్ అయిన తర్వాత వాళ్ళు రూమర్స్ క్రియేట్ చేసినారు. ఆ రూమర్స్ ఎక్కడి వరకు వెళ్ళినాయో మీకు కూడా తెలుసు. ఆ తర్వాత మేము కూడా ఆ దేవుని దగ్గర ప్రమాణం చేసినాము. తీసుకున్నట్లయితే వచ్చి నిరూపించాలి కదా, ఎవరైనా డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఫోన్ కాల్ కానీ ఏదైనా ఉండాలి కదా. ఏది లేనప్పుడు చాలా రూమర్స్ వస్తాయి, వాటన్నింటిని పట్టించుకొని పోవాల్సిన అవసరం లేదు. అదే మైనస్ అయిందేమో అనేది కూడా నా ఉద్దేశం. అంటే కొంత ఇంపాక్ట్ చూపించింది అనిపించింది. కానీ నేను ప్రూవ్ చేయడానికి వితిన్ 1 డేలోనే ప్రూవ్ చేయాలి అని చెప్పేసి ప్రామిస్ కూడా చేయడం జరిగింది. దేవుడి ప్లేస్లో అక్కడ కూడా వాళ్ళు రాలేక, అంటే వచ్చే వాళ్ళు అయితే ఒకవేళ రూమర్స్ రియల్ అయితే ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేయనప్పుడు ఆల్మోస్ట్ టీవీలో కూడా మీరు చూస్తుండొచ్చు, టీవీలో కూడా వచ్చింది ఇట్లా రూమర్స్ వచ్చినాయి అని. అంటే అదంతా వాళ్ళు వాంటెడ్లీ చేసి ఏదో క్రియేట్ చేసి మనకు టికెట్ రాకుండా చేయాలి. ఎలక్షన్ మూమెంట్లో రాజకీయ ఎత్తుగడలు అనుకోవచ్చు. ఇంకా ఐటీ రైట్స్ కూడా జరిపించారు కదా మ్యామ్, మీరు తిరుపతిలో ఉన్నారు ఆ టైంలో. అదే అవును, కంప్లీట్ ఎక్కడికక్కడ మిమ్మల్ని బ్లాక్ చేశారు. కొన్ని జరుగుతుంటాయి. ఇంకా అదే ఐటీ రైట్స్ రావడం కూడా ఒక అమేజింగ్ అనే అనుకోవాలి. ఆ టైంలో మా ఇంటి మీద ఐటీ రైట్స్ జరగడం ఏంటంటే, ఎందుకంటే ఎన్నో వేల కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేమేమో ప్రజలకు సేవ చేస్తూ ప్రజలే మన కుటుంబం అనుకొని డే అండ్ నైట్ కష్టపడే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం మేము ఎవరికైనా అవైలబుల్ ఉంటాం. ఏ నియోజకవర్గంలో కానివ్వండి, మన కార్పొరేషన్లో కానీ ఎనీ టైము అవైలబుల్ ఉంటూ వాళ్ళకి వర్క్స్ చేస్తున్న మాకు ఐటీ రైట్స్ అంటే మేమే షాక్. మా ఇంట్లో ఐటీ రైట్స్ ఏంది అంటే, సరే గవర్నమెంట్ ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు కానివ్వండి ఏదైనా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళ డ్యూటీ అయిపోయిన తర్వాత నిజాలు తెలుస్తాయి కదా. అది తెలిసినాయి, మన దగ్గర ఏముండదు. మన ఆత్మాభిమానము, మన గౌరవం, నమ్మకమే మన ఇంట్లో దొరికే అవి, అంతే. ఏ పార్ట్ ఆఫ్ దిస్ మా మీరు యాజ్ ఎ విమెన్గా అసలు ఇప్పుడున్న అన్ని రంగాలలో రాజకీయ రంగం అంటేనే కొంచెం చాలా ఆచితూచి అడుగు వేయాలి. అండ్ మాట కూడా ఎక్కడ కూడా ఏది మాట్లాడినా
అది వైరల్ అదే భయం వేస్తుంది మీడియా వాళ్ళతోటి నాకు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లలో మీకు ఫ్యామిలీ నుంచి ఎట్లా సపోర్ట్ వస్తుంది? చాలా మంచి సపోర్ట్ ఉంటుందండి. ఎందుకంటే రాజకీయ రంగంలోకి రావడం అనేది ఒక ఫస్ట్ థింగ్, అసలు రావడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి మ్యాటరు. ఎందుకంటే ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు మాకు. అసలు ఫస్టే ఒక సర్పంచ్గా స్టెప్ వేసినాం మేము. దాంతో ఎట్లా చేయగలుగుతాము అనేది ఒక ఉండే ఫస్ట్లో. కానీ వితిన్ 2 మీటింగ్స్ అటెండ్ కావడము, ఆ 2 మీటింగ్స్ లోపలనే ఒక పబ్లిక్లో కూడా ఒక మంచి మెసేజ్, అంటే వీళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చినందుకు చాలా బాగా చేస్తున్నారు, పబ్లిక్ రెస్పాన్సిబుల్ బాగుంది. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. మా ఫ్యామిలీలో అందరూ చిగురింత ఫ్యామిలీ మొత్తం కూడా అప్పుడు ఏకపక్షంగా మంచి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళినారు. దాంతోపాటు బాలాపూర్ విలేజ్ వాళ్ళు కూడా ఏ పార్టీ అని చూడకుండా ఒక మహిళ ఫస్ట్ టైం బయటికి వెళ్ళిన వీళ్ళ ఫ్యామిలీ నుంచి అని ఒక సెంటిమెంట్ తోటి కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అదే అనిపించింది, అంటే ఎట్లా చేస్తాము అనే దానికంటే చేయగలుగుతాము, చేయాలి అనే కాన్ఫిడెంట్ తోటి 5 years సక్సెస్ఫుల్గా చేసినాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ పంచాయతీ సిస్టమ్ ఇదంతా కూడా శ్రీలంక నుంచి 2 times విజిట్ చేసినారు మన విలేజ్లో ఒక 13 years బ్యాక్. శ్రీలంక నుంచి కూడా వచ్చి విజిట్ చేసి మన పంచాయతీ సిస్టమ్ ఎట్లుంది ఏంటి అని వచ్చినప్పుడు అప్పుడు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు విలేజ్ వాళ్ళు. అంటే అక్కడి నుంచి కూడా వచ్చి వీళ్ళని అంటే వీళ్ళ సిస్టమ్ని వీళ్ళ వర్క్ అంతా గమనించి ఢిల్లీ లెవెల్లో మనకి అప్పుడే గుర్తింపు వచ్చింది. ఎవ్రీ ఇయర్కి అక్కడ నాకు అవకాశం వచ్చేది ఏ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయాలన్నా. అంటే అంత మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి అందరు సపోర్ట్ వల్లనే అది అవ్వగలుగుతుంది, అవుతుంది కూడా. ఇంకోటి మనము ఒక వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా దాన్ని దాటుకుంటూ వెళ్ళాల్సిందే, అది 100%. మీకు కిడ్స్ మ్యామ్? పాప బాబు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి నిజంగా చెప్పాలంటే వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక 6 years 8 years ఉన్నప్పుడే పొలిటికల్ ఎంట్రీ మాది. అప్పటి నుంచే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళంతలో వాళ్ళు చదువుకోవడం, ఇంకా మమ్మీ ఏ టైంకి వస్తుందో ఏ టైంకి రాదో తెలియదు వాళ్ళకి. ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం అట్లాంటిది కూడా వాళ్ళకి చిన్నతనం నుంచి అలవాటు అయిపోయింది. వాళ్ళ సపోర్ట్ చాలా. ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా అంటే మీరు మాకు టైం ఇవ్వలేదు అనేది వర్డ్ ఎప్పుడు రాలేదు వాళ్ళతో. అంటే పబ్లిక్లో బిజీ ఉన్నారు, పిల్లలు కూడా సేమ్ టైం అదే చెప్తారు. అంటే హార్డ్ వర్క్ చేయాలి, ఇంకోటి రెస్పాన్సిబిలిటీ ఉండాలి మనకి, వాళ్ళకి ప్రామిస్ చేసినప్పుడు చేయాలి అనేది వాళ్ళలో కూడా చిన్నప్పటి నుంచే ఉంది. కాబట్టి వాళ్ళ నుంచి నాకు అన్ని రకాలుగా సపోర్టింగ్. ఓకే, అసలు ఎట్లా మేనేజ్ చేసుకునేటోళ్ళు మేడం? అంటే పొలిటికల్ ఫీల్డ్ అంటే ఏ టైంలో, ఇప్పుడు మీరు అన్నారు ఏ టైంలో ఉంటామో ఏ టైంలో, అండ్ ఏ టైంలో అయినా కూడా మీ దగ్గర ప్రజలు వచ్చేస్తారు, దే నీడ్ హెల్ప్ అనండి. సో ఎట్లా బ్యాలెన్స్ చేసేవాళ్ళు ఫ్యామిలీని అండ్ బయట ఉన్న సిచ్యువేషన్స్ని? అదే అంటే పిల్లలకి మార్నింగ్ నేను 4:30కి లేసేదాన్ని. అప్పుడు 4:30కి లేసి వాళ్ళకి 6:37 వరకు స్కూల్కి పంపించడం. అంటే సెయింట్ జోసెఫ్లో చదువుకున్నారు వాళ్ళు. 7 కల్లా ఆటో వచ్చేది. ఓకే, 7 కల్లా బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని బాక్స్లోనే వాళ్ళకి. పాపం జస్ట్ మిల్క్ తాగి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా అక్కడనే బ్రేక్ఫాస్ట్ లంచ్, మళ్ళీ ఈవినింగ్ 7:30కి వచ్చేవాళ్ళు. ఇంకా ఆ టైం అంతా నాకు మీటింగ్స్ అవి ఇంకా అవే ఉంటుండే. ఈవినింగ్ ఉండే ప్రోగ్రామ్స్కి ఏమైనా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి చెప్పేసి వెళ్ళేదాన్ని. వాళ్ళు చదువుకొని వాళ్ళు తినేసి పడుకునేవాళ్ళు. అంటే అర్థం చేసుకునేవాళ్ళు. ఇంకా మా అత్తయ్యతో పాటు మా వారు, పిల్లలు అందరూ అర్థం చేసుకునేవాళ్ళు. సరే ఈ ఫీల్డ్ అట్లాంటిది చేయాలి అని అర్థం చేసుకునే వాళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా దేనికి అడ్డు చెప్పలేదు. ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు, వెళ్ళాలి వాళ్ళతో, అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వెళ్ళాలి అట్లా అని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇంకా మనం ఇక ఆడవాళ్ళకంటేనే ఓపిక సహనం ఉంటుంది కదా, అవి అప్పుడప్పుడు అదే గుర్తుకొస్తుంటుంది. ఓపిక సహనం అంటే ఇట్లా ఉంటాయా, నిజంగా ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలి, స్ట్రెస్కి లోన్ అవ్వద్దు, ఏదున్నా పాజిటివ్ థింకింగే ఉండాలి, అన్నీ పాజిటివ్గా తీసుకొని వెళ్తుండాలి. ఇంకా పిల్లలు అప్పుడప్పుడు అప్సెట్ అంటే లైక్ ఇయర్లీ వన్స్ కూడా వాళ్ళతో వెళ్ళకపోవడము, ఇంకా వాళ్ళ స్టడీ వాళ్ళు, మనం వెళ్దాం అనుకున్న టైమ్స్కి మీటింగ్స్ ఇట్లాంటివి రావడం వల్ల వాళ్ళు కూడా మా జర్నీ ఎంతే, మా లైఫ్ ఎంతే స్టేజ్కి వాళ్ళే వచ్చేసి డిసైడ్ అయిపోయినారు. ఇంకా సరే వీళ్ళతో పెట్టుకోవద్దు, ఇంకా వద్దులే, సరే అంటే
ఒక మంచి పేరు తేవడానికే చేస్తున్నారు మా పేరెంట్స్ అనేది వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ థాట్ వచ్చేసి. మ్యామ్, ఇప్పుడు పొలిటికల్గా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, డన్, యూఆర్ గోయింగ్ ఆన్ విత్ యువర్ జాబ్. ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఇప్పుడు ఎంపీ సీట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము 100%. అప్లికేషన్ కూడా ఇచ్చినాము. కానీ అదే ఇందాక చెప్పినా కదా, ఇంకా ఏ కారణాలైనా రావచ్చు, ఏదైనా కావచ్చు. టికెట్ ఇస్తే మాత్రం 100% రేస్లో ఉంటాము. ఇంకా లేదంటే సరే, గౌరవ సీఎం గారు మనకి సీనియర్స్ అందరూ కూడా మన హార్డ్ వర్క్ గుర్తించినారు. ఇప్పటికీ కూడా స్టేట్ లెవెల్లో మహేశ్వరం టికెట్ వీళ్ళకి ఇస్తే వచ్చేది అనేది అందరికీ ఒక టాక్ అయితే నడిచింది పబ్లిక్లో కూడా. అంటే మన కాన్స్టిట్యున్సీ కాకుండా పక్క కాన్స్టిట్యున్సీలో కూడా, పక్క డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ టాకు ఉండింది. అంటే హార్డ్ వర్క్ చేసి చాలా పబ్లిక్లో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఇంతకు ముందు నుంచి ఉన్నారు. ఇప్పుడు మనము సడన్గా పొలిటికల్గా వచ్చి టికెట్ అడగలేదు కదా, ఫస్ట్ నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు, పబ్లిక్లో ఉన్నారు అనేది మాత్రం అందరికీ మెసేజ్ వెళ్ళిపోయింది. ఓకే, మన గుడ్ లక్ ఉంటే వస్తే పోటీలో ఉంటాము, రాకపోతే ఇంకా వెయిట్ చేద్దాం, వెయిట్ అండ్ సీ. గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకుంటే దానికి అడుగు. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి మేయర్ పదవి కోసమే వెళ్ళారు. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మీరు కాంగ్రెస్సే నా పుట్టిల్లు అని చెప్పి, అంటే యాజ్ అందరు పొలిటీషియన్స్ మాట్లాడినట్టే మాటలా, లేకపోతే ఎట్లా అన్నట్టు ఆ వర్డ్స్ అనేవి? అంటే అందరు పొలిటీషియన్స్ ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళారో మీకు తెలుసు. నేను సపరేట్ అని నేను అనుకుంటా. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలిచినారు బీఆర్ఎస్ నుంచి. అయినా కూడా నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన. ఇప్పుడు కొంతమంది రూలింగ్ పార్టీ ఏది ఉంటే అందులోకి జంప్ కావడం ఉంటుంది. అంటే నేను వెళ్ళేదాన్ని అయితే పోటీ చేయకముందే వెళ్ళేదాన్ని. కానీ మనకంటూ ఇక్కడ క్యాపబుల్ ఉంది, మనం చేయగలుగుతాం, సక్సెస్ అవ్వగలుగుతాము అని చెప్పేసి మాకు అంతకుముందు ఉన్న ఏదైతే రిజర్వేషన్ చేంజ్ చేసినారో, రిజర్వేషన్ చేంజ్ చేసిన తర్వాత ఒకటి అనిపించింది, అంటే మనం అనుకుంటే సాధించాలి తప్పకుండా, మనకంటూ పేరుంటే ఎందులో ఉన్నా సక్సెస్ అవుతాం అనేది మాకు భావించి, అప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే నేను పోటీ చేయడం జరిగింది. 1160 మెజారిటీ తోటి కార్పొరేటర్ కావడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ మేయర్కి క్యాపబుల్ ఎవరున్నారు అని గవర్నమెంట్ మనల్ని గుర్తించింది. ఏదేమైనప్పటికీ ఒక లీడర్ని, అంటే ఒక లీడర్ని చూస్ చేసుకోవడం అనేది పై స్థాయిలోనే ఉంటుంది. అది చేయాలనుకుంటే వాళ్ళ ద్వారా వాళ్ళ దాంట్లో ఎవరినైనా వేయవచ్చు. కానీ ఎస్పెషల్లీ మనకున్న గుర్తింపు, మనం సర్పంచ్గా, అంతకుముందు మా సార్ వైస్ చైర్మన్గా, ఒక కార్పొరేషన్లో వీళ్ళ ప్రయారిటీ ఏందని తెలుసుకున్న తర్వాతనే మాకు హైకమాండ్ నుంచి, వాళ్ళ నుంచి మేయర్గా మీకు ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నాము, రావాలి అన్నప్పుడు మాకు ఒకటే అనిపించింది, మా విజను, నా డివిజను అండ్ కార్పొరేషన్ మొత్తం కూడా ఎంత వెనుకబడి ఉంది అంటే చాలా ప్రాబ్లమ్స్ తోటి స్ట్రగుల్ అవుతున్నారు. అంటే ఒక్కసారి మున్సిపాలిటీ అయింది, అన్ని విలేజ్లు ఉండి సర్పంచ్గా ఉండి ఒకటేసారి మున్సిపల్లో కలిపేసారు. అప్పుడే వెంటనే మళ్ళీ కార్పొరేషన్ చేసినారు. అంటే అంత తొందరగా చేయడం వల్ల డెవలప్మెంట్ అనేది కొంచెం బ్యాక్ అయిపోయింది. లీడర్స్ డిస్టర్బ్ ఇవంతా ఆ బ్యాక్ అయిపోయినప్పుడు అదే అనిపించింది, సరే మేయర్ ఇస్తా అన్నారు కానీ పార్టీని వదలాలని లేకుండే. అప్పుడు కూడా మీరు అందరూ చూసినారు ఎంత బాధపడి వెళ్ళినా. కానీ ఒకటి అనిపించింది ఏంటంటే 10 మంది కోసం మనం ఒక స్టెప్ వెనుకకేస్తే తప్పు లేదు. 10 మంది 100 మంది మన కోసం ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళందరి నిర్ణయం మేరకే కార్పొరేషన్లో ముఖ్యంగా మా డివిజన్ ప్రజలు నన్ను గెలిపించినందుకు వాళ్ళు ఓకే అన్న తర్వాతనే మేము, సరే మేడం మీరు అక్కడ ఉంటేనే మాకు డెవలప్మెంట్ కావాలి, మీరు ఎక్కడున్నా సరే మాకు అభ్యంతరం లేదు అని అందరూ ప్రామిస్ చేసినారు. ముందుగా వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపాలి. అందుకేనేమో అంతవరకు చేయగలిగిన మేయర్ అయ్యి ఇప్పుడు మన కార్పొరేషన్లో అన్ని డివిజన్స్ని డెవలప్ చేయగలిగిన. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, చేసినవి కూడా చాలా ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్పగలరా? డెవలప్మెంట్స్ చేశాను అంటున్నారు కదా, ఎటువంటి డెవలప్మెంట్స్ జరిగాయి మీ
ఎటువంటి డెవలప్మెంట్ అంటే ఇప్పుడు కార్పొరేషన్కి కానీ ఎమ్మెల్యే ఉన్నా ఎవరున్నా ఏమున్నా మస్ట్ అండ్ షుడ్ పబ్లిక్కి కావాల్సింది డ్రింకింగ్ వాటర్, యూజీడీ, రోడ్స్, వీటికి తప్పితే ఇంకేది అడగారు వాళ్ళు పాపం. ఎందుకంటే మినిమం రిక్వైర్మెంట్స్ అవి. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని వాళ్ళ కష్టాన్నంతా ఒక దగ్గర పోగేసుకొని ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టుకుంటారు. అక్కడికి కనీసము రోడ్డు, డ్రైనేజు, వాటరు ఇవి ఉంటేనే వాళ్ళు ఆ ఇల్లుకి అందము, వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఉంటేనే వాళ్ళు అక్కడ ఉండగలుగుతారు. మినిమం నీడ్స్ అవి ఇవ్వాలనే ఆలోచన మనకి. గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్స్ వచ్చినా మన జనరల్ ఫండ్స్ నుంచే ఎక్కువ వర్క్స్ జరిగినాయి. ఆ జనరల్ ఫండ్స్ నుంచే ఇప్పటికీ రిజర్వాయర్స్ కట్టడం, జనరల్ ఫండ్స్ నుంచి కాకుండా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ తోటి రిజర్వాయర్స్ కట్టడం, మిషన్ భగీరథ గవర్నమెంట్ నుంచి ఇవ్వడము, ఈ రోడ్స్ అండ్ డ్రైనేజెస్ వీటికి మాత్రం అట్లాగే ఆఫీస్ బిల్డింగ్ మీరు చూసి ఉంటారు. జిహెచ్ఎంసీ తర్వాత మనదే ఉంటుంది ఆఫీస్ బిల్డింగ్ కట్టడం, ఒక ప్రజాభవనం, ఒక లైబ్రరీ అంటే డిస్ట్రిక్ట్ నుంచి లైబ్రరీ కూడా మనకి, ఒక ప్లే గ్రౌండ్ 2 acresలో, అన్ని ఫెసిలిటీస్ అంటే వాటన్నిటిని కూడా చేస్తూ గ్రీనరీ మీద కూడా ఫోకస్ పెడుతూ చాలా వరకు పార్క్స్, నర్సరీస్ వీటిని అన్ని డెవలప్ చేస్తూ వెళ్తున్నాము. అంటే చాలా చోట్ల ఇంకా వర్క్ ఉంది, చాలా ఉండింది, అంటే ఎక్స్టెండ్ అవుతూనే ఉంది ఏరియా. రోజు రోజుకి ఇంకా కొత్త కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. దాంతోపాటు ఎన్ని ఇండ్లు ఎక్స్టెండ్ అవుతుంటే అంతవరకు పెరుగుతూనే ఉంటుంది మనకి. అంటే ఇంకా మొత్తం 100% ఎప్పటికీ అయిపోదు అది. అదొక రీసైకిల్ సిస్టమ్, అది 100% చేస్తూనే ఉన్నాం. ఇంకా అంటే మార్పు అనేది మాత్రం మేము వచ్చిన తర్వాత, మేము రాకముందు ఎలా ఉందో పబ్లిక్ నడితే తెలుస్తుంది. అంతకుముందు ఉన్న కార్పొరేషన్ మున్సిపాలిటీ ఇప్పుడున్న కార్పొరేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా వరకు వర్క్స్ అయినాయి. ఓకే, అంటే ఇప్పుడు డిఫరెన్స్ వాట్ ద స్పెషల్ అంటారు చూడండి మేడం. అంటే మిగిలిన మేయర్స్తో కంపేర్ చేసుకుంటే మీకు స్పెషల్ క్వాలిటీ ఏంటి అని అది మీరే చెప్పాలి. స్పెషల్ క్వాలిటీ అని నేనేం అనుకోను, కాకపోతే అంటే స్పెషల్ రికగ్నిషన్ ఉంది మీకంటూ, ఒక స్పెషల్ రికగ్నిషన్ అంటే అది మీరే చెప్తున్నారు కదా. అదే ఎందుకు అనేసి, అట్లా స్పెషల్ రికగ్నిషన్ ఎలా వచ్చింది అసలు, ఏంటి వాట్ ద హార్డ్ వర్క్, అంతే హార్డ్ వర్క్. ఎందుకంటే నేను అదే చెప్తాను, ఇప్పుడు నాతో పాటు ఎందుకు నేనే స్పెషల్ అనుకోవాలి అని నేనేం అంటే, నేను స్పెషల్ అని చెప్పడం కాదు, కానీ ఇప్పుడు ఒక సర్పంచ్గా చేసిన తర్వాత ఒక ఐడెంటిఫై వచ్చింది ఇక్కడ ఈ విలేజ్ వరకు. ఓకే, షీఈస్ గుడ్ అని, గుడ్ అంటే పొలిటికల్లో కూడా గెట్ ఆన్ అవుతుంది అని చెప్పేసి ఒక మంచి మార్క్ వచ్చింది. అట్లాగే పార్టీకి కూడా ఫుల్ వర్క్ చేసిన, పార్టీలో కూడా ఏ ప్రోగ్రామ్స్ అయినా కండక్ట్ చేయడం, వాటిని సక్సెస్ చేయడం, వాటితో పాటు పార్టీలో ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కూడా ఈ కార్పొరేటర్గా బీఫామ్ ఇవ్వడం, మాతో పాటు ఇంకా కొంతమందిని మేము గెలిపించుకోవడము. అసలు అప్పుడే అనుకున్నారు, ఎందుకంటే రూలింగ్ పార్టీ ఉండి ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తా అన్నా కూడా అందులోకి వెళ్ళకుండా మనమైతే ఎప్పుడు నిల్చొని గెలిచినామో, అవతల పెద్దవాళ్ళు ఉండి వాళ్ళకు పోటీగా ఎదుర్కొన్నప్పుడు ఎవరికైనా రికగ్నైజ్డ్ వస్తుంది కదా. అది చేసినాం కాబట్టి 100% గుర్తించారు అందరూ. అంటే వీళ్ళు అక్కడ వెళ్ళి నిల్చుంటే అయిపోయేది కదా, ఈజీగా గెలిచేవాళ్ళు, ఎందుకు ఇట్లా పోటీ పడి చేయాలి అని అనుకుని ఉండొచ్చు. కానీ అప్పుడే కదా మన వాల్యూ కూడా తెలుస్తుంది. మనం ఇప్పుడు మీరే ఎందుకు ఐడెంటిఫై అయ్యారంటే సపోజ్ మేబీ అదే ఉండొచ్చు అనిపిస్తుంది. అప్పుడు అట్లానే ఇప్పుడు కూడా మళ్ళీ తర్వాత ఎమ్మెల్యేకి నేనంటూ ఉన్న పోటీలో అంటే నాకు హార్డ్ వర్క్ చేస్తున్నా, నేను పబ్లిక్కి సేవ చేస్తున్నా, సేవ చేయడానికి ఇది ఒక అవకాశము. పబ్లిక్లో మంచి గుర్తింపు ఉంది, అన్నిట్ల కంటే ఓపిక, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాను. నెక్స్ట్ మీ రాజకీయ భవిష్యత్తు యొక్క కార్యాచరణ ఏంటి? ఇక భూత భవిష్యత్ కాలం అనాలి, మనం చెప్పలేము. అంటే మీకంటే ఒక ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి కదా మ్యామ్, సో ఐ వాంట్ టు రీచ్ దిస్ అని ఒక గోల్ అట్లా. ఇప్పటివరకు అయితే స్టెప్ బై స్టెప్ వస్తున్నాము, ఒక విలేజ్ నుంచి మొదలుకొని కార్పొరేషన్ వరకు వచ్చినాము. మేబీ నెక్స్ట్ మంచి పొజిషన్లో భగవంతుడు ఉంచుతాడు, భగవంతుని ఆశీస్సులతో పాటు ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. పొలిటికల్ కెరీర్ అందరూ సక్సెస్ అవ్వలేరు, అది కొంతమందికే సాధ్యమవుతుంది, దాంట్లో మేము ఒకరం అనుకుంటున్నాము. అందుకే మాకు పార్టీ నుంచి
ఎటువంటి సపోర్ట్ ఉన్నా ఎట్లాంటి హార్డ్ వర్క్ చేయమన్నా 100% ముందుంటా. ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడంలో ఫస్ట్ స్టెప్ ఉంటుంది నాదని తెలియజేస్తాను. వన్స్ అగైన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ అండి. వాల్యుబుల్ టైం మా కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఓకే, మీరు కూడా ఈ రంగంలో రాణిస్తున్నందుకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. మీ 144 ఛానల్ తరఫున అందరికీ కూడా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.